పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో రోడ్లకు మహర్దశ పట్టనుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ముఖ్యంగా మారుమూల గ్రామాల రవాణా సౌకర్యాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన నిధులు, చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాల్ని వెల్లడించారు. డోలీ మూతలతో ఇబ్బంది పడుతున్న గ్రామాలకు ఈ నిధుల ద్వారా విముక్తి లభిస్తుంది అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 105 కోట్లతో ఎక్కడైతే కనెక్టివిటీస్ లేకుండా ఉన్నాయో, గ్రామానికి మధ్యలో కనెక్టివిటీ దెబ్బతింటుందని, ఆ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆ గ్రామాలలో గిరిజనుల రహదారికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రహదారి సౌకర్యాలు లేక వాళ్ళు క్రిందకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తించి మన పార్వతీపురం మన్యం జిల్లాకి 105 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ రోడ్లు వస్తే మీకు అందరికీ ముందే తెలుసు, గత సంవత్సరంలో 1300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. రోడ్లు కానీ, కాలువలు కానీ, భవనాలు కానీ, ఇట్లాంటివన్నీ. మళ్ళీ స్కూల్స్ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ కానీ, స్కూల్స్. ఉత్తర నైజీరియా ప్రాంతంలోని నైజర్ రాష్ట్రంలో దుండగులు దుశ్చర్య